హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒక బైబిల్ పాఠం నేర్చుకున్నాము. మరి మీరు సిద్ధమా పిల్లలు? ఇంకా ఎందుకు ఆలస్యం, పాఠంలోనికి వెళ్ళిపోదాం. ఒకసారి యేసు ప్రభువు తూరు మరియు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె యూదురాలు కాదు, కానీ ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమెకు ఒక చిన్న కుమార్తె ఉండేది పిల్లలు. ఆ పాపను దయ్యం పట్టుకొని బాధ పెడుతూ ఉండేది. యేసయ్య దగ్గరకు వెళ్ళితే మా పాపకు స్వస్థత కలుగుతుంది అని అనుకోని ఆమె చాలా బాధతో యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభూ, నా చిన్నారిని స్వస్థపరచు అని వేడుకుంది. కాని యేసు మొదట ఇలా అన్నాడు, మొదట పిల్లలకు అన్నం పెట్టాలి. పిల్లల రొట్టెను తీసుకొని కుక్కలకి వెయ్యడం సరైనది కాదు. ఆ మాట విని స్త్రీ నిరాశపడకుండా విశ్వాసంతో ఇలా చెప్పింది, అవును ప్రభూ, కానీ పిల్లల బల్ల కింద ఉన్న కుక్కలు కూడా పిల్లల రొట్టె ముక్కలు తింటాయి కదా. యేసు ఆమె సమాధానం విని ఆనందించి అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది. వెళ్ళు, నీ కుమార్తె నుండి దయ్యం పోయింది. వెంటనే ఆ స్త్రీ ఆమె ఇంటికి వెళ్ళి చూసింది. అప్పుడు ఆమె కుమార్తె మంచం మీద ప్రశాంతంగా పడుకొని ఉంది. దయ్యం పోయి ఆమె పూర్తిగా స్వస్థత పొందింది. అది చూసిన ఆ స్త్రీ చాలా సంతోషపడింది పిల్లలు. అయితే యేసయ్య దగ్గరకు విశ్వాసంతో వచ్చిన వారిని ఆయన ఎప్పుడూ నిరాకరించడు పిల్లలు. ఒక చిన్న విశ్వాసం కూడా అద్భుతాలను కలిగిస్తుంది అని తెలుసా పిల్లలు? యేసుక్రీస్తు వారికి అందరి మీద ఉంటుంది ప్రేమ. ఆయన యూదులకే కాకుండా ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి ప్రభు. కాబట్టి నీవు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో విశ్వాసంతో ప్రార్థన చెయ్యి. దేవుడు నీకు కార్యం చేస్తాడు. ఆమేన్. అర్థమైందా పిల్లలు? మరి మరో బైబిల్ పాఠంలో కలుసుకుందాం పిల్లలు. అప్పటి వరకు బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ పిల్లలు.